హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మా ప్రసాద్ వ్లాగ్స్. ఈరోజు నేను గోంగూర పచ్చి రొయ్యలు కర్రీ చేశాను. పక్కా తెలంగాణ స్పైస్ లెవెల్స్తో చేశాను. కర్రీ అయితే స్పైసీగా భలే ఉంది. వర్షం కూడా పడుతుంది కదండి ప్రతిరోజు. చక్కగా ఈ స్పైసీ కర్రీ వేసుకొని తింటే భలే ఉంటుంది. కావాల్సిన పదార్థాలు: గోంగూర ఒక కట్ట, అలాగే అరకేజీ రొయ్యలు బాగు చేస్తే నాకు 300 గ్రాముల దాకా వచ్చింది. సన్నని ఉల్లిపాయ తరుగు, సన్నని టమాటా తరుగు, ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, అలాగే కొంచెం కొత్తిమీర. కర్రీ స్టార్ట్ చేసేసుకుందామా? పాన్ బాగా హీట్ ఎక్కింది. ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని మనం పచ్చి రొయ్యలు కూడా వేసేసుకొని చిటికెడు పసుపు, అలాగే కొంచెం ఉప్పు కూడా వేసి వాటర్ బాగా ఎగిరిపోయేదాకా అలా ఫ్రై చేయకూడదండి. కర్రీలో వేస్తే గట్టిగా అయిపోతాయి ప్రాన్స్. సెమీ సాఫ్ట్గా కుక్ అయితే కనుక సరిపోతుంది. ఈ వాటర్లో హాఫ్ వరకు కుక్ అయితే సరిపోతుంది చాలండి. ఇంకా డ్రై అయితే కనుక గట్టిగా అయిపోతాయి రొయ్యలు. తీసేసుకుందాం. ఇంకా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ ఎక్కువే పడుతుంది అన్నాను కదండి. అలాగే 4 లవంగి, ఒక బిర్యానీ ఆకు, 2 యాలకులు వేసి, ఒక రెబ్బ కరివేపాకు, 3 పచ్చిమిర్చి చీలికలు వేసి ఒకసారి వేయించుకొని, 1 కప్పు సన్నని ఉల్లిపాయ తరుగు వేసుకుంటున్నాను అండి. మీకు ఈ ప్లేస్లో ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవచ్చు. నేనైతే సన్నగా కట్ చేశానని ఉల్లిపాయ తరిగే వేసి పచ్చివాసన పోయేదాకా మగ్గబెట్టుకోవాలి. చక్కగా మగ్గింది కదా, ఒకసారి కలిపేసుకొని దీంట్లో ఒక 2 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా వేసుకున్నది వేస్తే మంచి వాసన వస్తుందండి. ఫ్రెష్గా వేసుకోవడం వల్ల ఇది కూడా ఒకసారి వేయించి ఇంకొంచెంసేపు మగ్గనివ్వాలి. చక్కగా మగ్గిపోయింది కదా, పచ్చివాసన అంతా కూడా పోయి ఆయిల్ బయటకు తేలింది, చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీంట్లో పసుపు, ఉప్పు వేసి ఒకసారి కలిపేసుకొని మనం కట్ చేసి పక్కన టమాటాను కూడా వేసేసుకుందాము. ఇది కూడా మీకు నచ్చితే ముక్కలు వేసుకోవచ్చండి, లేదంటే పేస్ట్ చేసి వేసుకోవచ్చు. ఇది కూడా చక్కగా పచ్చివాసన పోయేదాకా మగ్గపెట్టుకోవాలి. చక్కగా మొత్తం అంతా కూడా ఫ్రై అయిపోయింది చూసారా, మసాలాలన్నీ కూడా. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, 2 స్పూన్లు పచ్చికారం వేసి మసాలాలన్నీ కూడా చక్కగా వేయించుకోవాలి. దీంట్లో ఒక 2 స్పూన్ల వరకు వాటర్ పోసుకోవాలి, ఎందుకంటే మసాలాలు మాడిపోకుండా చక్కగా వేగుతాయి కాబట్టి. చక్కగా వేగి ఆయిల్ కూడా పైకి తేలింది కదా. ఇప్పుడు దీంట్లో మనం కడిగి శుభ్రం చేసుకున్న గోంగూరను కూడా వేసి గోంగూర అంతా కూడా చక్కగా మగ్గిపోయి జిగురంతా కూడా బయటకు వచ్చేదాకా కుక్ చేసుకోవాలి. చూసారా, హాఫ్ వరకు కుక్ అయింది కదా. ఇంకొక 10 నిమిషాలు చక్కగా సిమ్లోనే కుక్ చేసుకుంటే కనుక గోంగూరలో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసి చక్కగా జిగురంతా కూడా బయటికి స్ప్రెడ్ అయిపోతుంది. గరిటెతో ఇలా అంటే కనుక మొత్తం అంతా కూడా కలిసిపోతుంది. ఇప్పుడు దీంట్లో మనం వేయించి పక్కన పెట్టుకున్న రొయ్యలు కూడా వేసేసి మొత్తం అంతా కలిసేటట్టు ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక 100 ml వరకు వాటర్ పోసి చక్కగా మొత్తం అంతా కూడా ఒకసారి కలుపుకొని ఒక 5 మినిట్స్ కనుక కుక్ చేసుకుంటే కర్రీ అయిపోతుందండి. దగ్గరగా అయిపోయింది చూసారా, స్పైసీగా చక్కగా ఈ క్వాంటిటీలో చేస్తే కనుక కర్రీ మీకు ఎగ్జాక్ట్గా మంచి స్పైసీ లెవెల్తో వస్తుంది. 1 స్పూన్ గరం మసాలా, కొంచెం కొత్తిమీర తరుగు వేసుకొని కలుపుకొని కర్రీగా అయిపోయిందండి. స్టవ్ ఆపేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. చూపిస్తున్నాను చూసారా, యమ్మీగా ఉంది కదా. మా పిల్లలు అయితే భలే ఎంజాయ్ చేస్తూ తిన్నారు. అంతే అండి, ప్రాన్స్ కర్రీ అయితే అయిపోయింది. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీరు ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. నేను ఇంకా మంచి వంటలతో మీ ముందుకు వస్తూ ఉంటాను.